వ్యూవర్స్, నేను మీ మనోజ్ గుత్తుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మనం ఈ వీడియోలో హౌ టు క్రియేట్ ఎ ప్రోగ్రామ్ ఫర్ క్రియేటింగ్ ఛాంఫర్, ఒక ఛాంఫర్ క్రియేట్ చేయడం కోసం ప్రోగ్రామ్ CNC ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి అన్నది మనం ఈ వీడియోలో చూస్తాం. అయితే నేను పాత వీడియోలో జస్ట్ G01 యూస్ చేసి ఒక స్టెప్ టర్నింగ్ ఎలా క్రియేట్ చేస్తాం అన్నది, ఒక స్టెప్ టర్నింగ్ క్రియేట్ చేయడం వరకు అయితే ఆ G01 యూస్ చేసి క్రియేట్ చేస్తున్నాం. అదే G01 యూస్ చేసి చాంఫర్లు కూడా క్రియేట్ చేయొచ్చు మనం. అది మనం ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి ఈ వీడియోలో చూద్దాం. అయితే యాజ్ యూజువల్గా ఎప్పుడు తీసుకున్నలాగే ఈ సెంటర్లో ఎప్పుడు మనకి X0 అన్నది సెంటర్లో ఉంటుంది, Z0 అన్నది స్టార్టింగ్లోనే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడు చెప్పినట్టు టర్రెట్ ఎప్పుడు హోమ్ పొజిషన్ ఫస్ట్ చూసుకోవాలి. G28 U0 W0 అండ్ బ్లాక్ టర్రెట్ హోమ్ పొజిషన్. అది మనం టూల్ అన్నది కాల్ చేసుకోవాలి కాబట్టి T1 ప్రిఫర్ చేస్తున్నాను. T1 తర్వాత ఇప్పుడు టూల్ అన్నది X0కి తర్వాత Z1.0 దగ్గరికి అన్నది మనం తెచ్చుకోవాలి. అంటే సపోజ్ ఒక రఫ్ కాంపోనెంట్ అనేది మనకి ఇలా ఉంది, దాన్ని మనం ఇలాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మిషనింగ్ అన్నది చేయాలి. సో ఇప్పుడు సెంటర్ మనకి X0, ఇదే ఏరియాలో Z0 అన్నది ఉంది మనకి. అయితే ఫస్ట్ మన టూల్ అన్నది ఇక్కడ తీసుకురావాలి. సో దానికోసం G0 X0.0 Z1.0 అంటే సమ్ టూల్ ఈ డిస్టెన్స్లో మనకి టూల్ అన్నది ఇక్కడ సంథింగ్ ఈ ఏరియాలో ఉన్న టూలు ఇక్కడికి వచ్చింది. X0 అండ్ Z0.0 అంటే ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి టూల్ అన్నది సమ్ ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో చూద్దాం. అయితే మనకి ఇక్కడ డయాగ్రామ్లో మనకి డిస్టెన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మనకి చాంఫర్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ డైమెన్షన్ ఏమి ఇచ్చాడు, 2x45 degrees అని ఇచ్చాడు. కానీ మనకి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలంటే 30 అని ఇచ్చేసుకుంటాం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి టూల్ అన్నది మనకు తెలియదు. ఇప్పుడు దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ చాంఫర్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 2x45 అంటే ఈ చాంఫర్ని పెద్దగా వేస్తున్నాను. సపోజ్ ఈ చాంఫర్ ఇది అనుకోండి, మనకి సింపుల్గా 2x45 degrees అని చెప్పి మనకి అది ఇచ్చాడు. అయితే ఈ బిగ్గర్ డై వచ్చి 30 mm ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఉండి డై మనకి అన్నది మెన్షన్ చేయలే. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి 2 ఇచ్చాడు చూసారా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇది వచ్చి 2 అనుకోండి. సపోజ్ ఇది 2 అయితే డయా ఇప్పుడు సిమెట్రికల్ కాబట్టి ఇక్కడ 2 mm ఉంటే ఇక్కడ కూడా 2 mm ఉంటుంది. కాబట్టి టోటల్గా 2 + 2 4 అవుతుంది. సో ఇప్పుడు ఆ 4ని 30లోంచి మైనస్ చేస్తే మనకి డిస్టెన్స్ అన్నది వస్తుంది. ఇది ఎంత వస్తుందండి, 26. అంటే ఇప్పుడు మనకి డయా 26, డయా అన్నది మనకు 26 ఉంది. ఓకే, సరిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఎక్స్ డిస్టెన్స్ అన్నది మనకు తెలిసింది. కానీ జెడ్ ఎంత ట్రావెల్ అవ్వాలి ఇక్కడ చాంఫర్ క్రియేట్ చేయడం కోసం అన్నది మనకి ఇంకా ఇక్కడ తెలియలే. సో అది తెలియడం కోసం అది మనం తెలుసుకోవాలంటే మనం దానికి tan ఫార్ములా అన్నది యూస్ చేస్తాం. అయితే tan θ = ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఆల్రెడీ మీరు 10th వాటిల్లో మీరు తెలుసని అనుకుంటున్నాను. 10th డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్ అయితే ఇంటర్, మ్యాథ్స్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు tan గురించి, ట్రిగ్నోమెట్రీ. అది చాలా కష్టం, కానీ అది మనకి చాలా యూస్ అవుతుంది ఇలాంటి వాటిల్లో. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ
2 అన్నది ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ అన్నది మనకు ఉంది. మనకి ఎడ్జెసెంట్ సైడ్ అన్నది తెలియదు, ఈ డిస్టెన్స్ మనకు తెలియదు. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఎడ్జెసెంట్ సైడ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి థీటా యాంగిల్ అనేది 45 degrees ఉంది, మనకి 45 degrees ఉంది. సో ఇప్పుడు మనం ఎడ్జెసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎడ్జెసెంట్ సైడ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై tan theta. సో మనకి ఆపోజిట్ సైడ్ 2 mm బై tan 45 degrees. మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ప్రకారం tan 45 వాల్యూ ఈక్వల్స్ టు 1. మీకు ఏమన్నా డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్లో కూడా యూస్ చేసి చూసుకోవచ్చు. tan 45 వాల్యూ 1 వస్తుంది. సో 2/1 అంటే లాస్ట్కి ఎడ్జెసెంట్ సైడ్ ఈక్వల్స్ టు 2 mm. మనకి ఇక్కడ ఈ ఎడ్జెసెంట్ సైడ్ కూడా ఫైండ్ అవుట్ అయింది 2 mm. అంటే ఎడ్జెసెంట్ సైడ్ వచ్చి 2 mm మనకి. ఇప్పుడు జెడ్ డిస్టెన్స్ కూడా మనకి క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం ప్రోగ్రాంలో. మన టూల్ అన్నది దీని ప్రకారం టూల్ అన్నది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ టూల్ని ఇక్కడికి తీసుకురొచ్చి ఇక్కడ నుంచి ఒక 26 డయా 26కి మనం మూవ్ చేయాలి. సో అది ఎలా రాస్తామంటే G01 Z 0.0 F 0.5 అనుకోండి సంథింగ్ ఫీడ్. ఎప్పుడు G01 మెన్షన్ చేసినా ఫీడ్ మాత్రం ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. అప్పుడు మాత్రమే G01 కోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు టూల్ అన్నది Z0 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఉన్న టూల్ని ఇలా కట్ చేసుకుని 26 డయాకి తీసుకెళ్ళాలి. సో G01 X 26.0 అండ్ బ్లాక్. ఆల్రెడీ మనం ఫీడ్ ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి ఒకసారి G01 ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు ఫీడ్ అయితే మెన్షన్ చేసామో అదే ఫీడ్ అన్నది అలా కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల టూల్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ అయ్యింది. ఇక్కడ నుంచి ట్రావెల్ అయిన తర్వాత మనకి ఇక్కడ అన్నది చాంఫర్ అన్నది ఇలా ప్రొడ్యూస్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఈ జెడ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాము ఇక్కడ 2 అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక డయా ఇచ్చాడు 30. సో ఎక్స్ దీనికి ఎలా రాస్తా ఉండే ఫార్ములా G01 X 30.0. దీని పక్కనే జెడ్ అన్నది మెన్షన్ చేస్తాం. జెడ్ మనకి ఎంత 2 కాబట్టి 2 mm కాబట్టి జెడ్ ఇది మైనస్లో మెన్షన్ చేయాలి. -2.0 సంథింగ్ ఫీడ్ 0.2. సో ఈ స్టేట్మెంట్ చాంఫర్ అన్నది క్రియేట్ అవుతుంది ఈ స్టేట్మెంట్ వల్ల. సో ఇక్కడ మనకి టూల్ ఇందాక ముందు స్టేట్మెంట్ ద్వారా ఇక్కడికి వచ్చిన టూలు ఇక్కడ నుంచి ఎప్పుడైతే G01 X 30 Z -2.0 విత్ ఫీడ్ 0.2 ఇచ్చామో టూల్ అన్నది ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఇలా క్రాస్గా ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇలాగే ఇక్కడ చాంఫర్ పడుతుంది, ఎందుకంటే రొటేట్ అవుతుంది కాబట్టి మనకి. అయినప్పుడు మనకి ఫస్ట్ చాంఫర్ అనేది ఈ చాంఫర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి టూల్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వటం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి టూల్ మనకి. ఇప్పుడు అక్కడ నుంచి సేమ్ G01 ఒక జెడ్ మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది -2కి. మనకి ఇక్కడికి రావాలంటే డిస్టెన్స్ వచ్చి ఇక్కడ నుంచి 35 ఇక్కడ నుంచి ఇక్కడికి 35 mm డిస్టెన్స్. సో Z -35.0 సంథింగ్ F 0.3. మీ ఇష్టం, ఫీడ్ అన్నది మీ రిక్వైర్మెంట్ బట్టి ఇచ్చుకోవచ్చు, లేదంటే పాత ఫీడ్ ప్రకారం మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు దీనివల్ల ఏమవుద్దంటే ఇక్కడ నుంచి టూల్ ఇలా కట్ చేసుకుని ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగుతుంది ఈ స్టేట్మెంట్ తర్వాత. ఇక్కడ ఎప్పుడైతే ఆగిందో ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ చాంఫర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి చాంఫర్కి ఇక్కడ మీరు చూసారంటే డయాగ్రామ్లో మనకి వాడు ఏమీ మెన్షన్ చేయలేదు. ఇక్కడైతే 2 × 45 అని ఇచ్చాడు. ఇలా ఎప్పుడైతే ఇచ్చాడో లెంత్ల మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూసారంటే టోటల్ లెంత్ వచ్చి 60 అన్నాడు, ఇక్కడ
ఇక్కడ నుంచి ఇక్కడికి 20, స్టార్టింగ్ నుంచి ఇక్కడ 35, అంటే టోటల్ ఎంత అయింది ఇక్కడికి 55 అయింది. కానీ మన టోటల్ డిస్టెన్స్ 60. సో ఇది మైనస్, ఎప్పుడైతే రెండు యాడ్ చేసి ఇక్కడ 60కి మైనస్ చేశారో ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అన్నది మనకు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ జెడ్ డిస్టెన్స్ అన్నది వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ చూసారంటే చూడండి, ఇక్కడ 30 ఇచ్చాడు, ఇటయ్యా 35 ఇచ్చాడు, అంటే ఎక్స్ 35కి వెళ్తే సరిపోతుంది మనకి అక్కడ. సో అప్పుడు దాన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. G01 సేమ్ ఇందాకలాగే, కాకపోతే ఇప్పుడు X35, ఎందుకంటే టూల్ అనేది ఇక్కడ నుంచి పైకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇందాక మనకు టూల్ అన్నది లాస్ట్ పొజిషన్ ఇది. సో ఇక్కడ నుంచి ఈ పైకి అన్నది ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఆ లెంత్ వచ్చి 35.0. అండ్ జెడ్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనం, ఈ రెండు కలిపి ఇక్కడ మైనస్ చేయాలనుకున్నాం. సో ఈ రెండు కలిపితే 55 మైనస్ 60 వచ్చి డిస్టెన్స్ వచ్చి మనకి 5 mm. సో ఇది 5, ముందు మనకు 35 ఉంది కాబట్టి టోటల్గా Z0 నుంచి టూల్ అన్నది ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి, 35 + 5 40కి మూవ్ అవ్వాలి మనకి. సో Z - 40.0, 0.3. సో మనకి ఇక్కడ ఉన్న టూలు ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమవుద్దంటే, ఇక్కడున్న టూల్ ఈ మెటీరియల్ని కట్ చేసుకుని డైరెక్ట్గా ఈ పాయింట్కి వెళ్తుంది. అప్పుడు మనకి ఫైనల్గా ఈ షేప్ అనేది వస్తుంది మనకి. సో అర్థమైందా, ఫైనల్గా ఈ షేప్ అనేది మనకి క్రియేట్ చేసాం మనం. సో ఇది ఫ్రెండ్స్ మనకి చాంఫర్ ఇలా G01 XZ కలిపిస్తే ఒకే స్టేట్మెంట్లో, దీనివల్ల మనకి చాంఫర్స్ అన్నవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుని మీరు ట్రై చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ యాంగిల్స్ 45 అనే కాకుండా మీ ఇష్టం, అది మీరు చూస్ చేసుకోండి, లేదంటే గూగుల్లో సమ్ స్కెచెస్ తీసుకుని మీరు ప్రోగ్రామ్ అన్నది ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ చాంఫర్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంతవరకు విన్నందుకు. సీ యూ లేటర్. అండ్ మీరు పాత వీడియోలు చూడాలంటే లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ స్టెప్ టర్నింగ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూడండి. దాని తర్వాత చాంఫర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సీ యూ గైస్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.